ఎస్ఎస్జీ న్యూస్కి స్వాగతం. ఈరోజు భీమ్గల్ మండల పరిధిలో బడా భీమ్గల్, మొండోరా, పురాణిపేట్ గ్రామాలలో మరియు భీమ్గల్ పట్టణంలో గంజాయి, డ్రగ్స్ సేవించడం, కల్తీ కళ్ళు త్రాగటం వలన వచ్చే దుష్పరిణామాలు మరియు అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు భీమ్గల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సదస్సులో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో సంబంధించిన సిఐ హేమారాణి, భీమ్గల్ ఎస్ఐ మహేష్, నిజామాబాద్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ దీప్ సింగ్, భీమ్గల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు అజయ్ పవార్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మహేష్ గారు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ సేవించడం మరియు కల్తీ కళ్ళు అమ్మినా మరియు కొన్నా గానీ 1908 నెంబర్కి కాల్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అది చేతికి వచ్చిన బాబు చనిపోయిందంటే ఎట్లుంటుంది? వాడే సంపాదించి పెట్టే కొడుకు చనిపోయిండు, అప్పుడు లాభం ఏముంది అందులో? కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీరు ఇందాక మేడం చెప్పినట్టు మీకు క్యూఆర్ఎస్ కోడ్ ఉంది, దాంట్లో మీరే యూనిఫామ్ లేని షోల్డర్ అని మేడం చెప్పింది. మీరు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ కాబట్టి దయచేసి ఏదైనా ఉన్నా అట్లాంటి ఏమైనా కల్తీ మందు ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని యాక్షన్ తీసుకోవడము మనకు జనరేషన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత చాలామందికి అలవాటు అయింది అనుకోండి కల్తీ మందు, అప్పుడు ట్రిమ్మర్స్ వస్తుంది. సాయంత్రం కాగానే వానికి ఇక చెమట వస్తుంది, సాయంత్రం కాగానే వానికి చెమట వణుకుతుంది, బ్రెయిన్ పనితీరు ఆగిపోతుంది. సో డ్రగ్స్ కూడా అలాంటిది. డ్రగ్స్ కూడా ఏంటంటే ఈ గంజాయి వాళ్ళు తాగితేనే మనిషిలాగా ఉంటారు, లేకుంటే వాడు మనిషే కాడు. అప్పుడు ఏమైతే అంటే వానికి ఇక అన్ని పిచ్చి అంటే మొత్తం పిసా ఆలోచనలు వస్తాయి. రేప్